తెలుగు అందాల కిరీటం ఎవరికో నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. వెనక్కి తగ్గని కవిత. రెండో రోజు అవే కామెంట్లు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోనని వ్యాఖ్య. మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ కేడర్కు దూరం. డాడీ సైలెంట్. కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్. దొంగలంతా ఒక్కటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నందినికి గోల్డ్ మెడల్. తెలంగాణ యంగ్ అథ్లెట్ అగసారా నందిని ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. గుజరాత్పై ముంబై విక్టరీ. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేట్ చేస్తూ ముంబై టీం క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకు ఇందిరమ్మ ఇండ్లు. కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు, అక్కడ అధికారులతో చేయిస్తున్నాం మంత్రి పొంగులేటి. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు. 2014 నుంచి 23 వరకు గద్దర్ అవార్డుల ప్రకటన. జూన్ 2న విడుదల. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు, ప్రోగ్రాంలు ప్రారంభం. కిటికీ నుంచి నోట్ల వర్షం. విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరిన ఒడిశా ఇంజనీర్. అదంతా ఫ్యామిలీ డ్రామా. బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. కిషన్ రెడ్డి, హరీష్ ఈటల భేటీ వెనుక మతలబేంటి? కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరూ ఫామ్ హౌస్ లో కలిశారు. మహేష్ గౌడ్. ఆదాబ్ హైదరాబాద్. పాక్ పై జాలి దయా చూపేది లేదు. దాయాది దేశం తోక జాడిస్తే సమాధానంకు సిద్ధంగా ఉన్నాం. ప్రధాని మోదీ. నేడు మిస్ వరల్డ్ ఫైనల్స్. హైటెక్స్ వేదికగా కార్యక్రమం. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్. రేవంత్ తుగ్లక్ చర్యకు పరాకాష్ట. హిమాచల్ ప్రదేశ్లో హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం తప్పుపట్టిన హరీష్ రావు. కాశ్మీర్ అభివృద్ధిని కొనసాగిస్తాం. ఉగ్ర దాడులతో పాక్ ఆపాలనుకుంటే కఠినంగా జవాబిస్తాం. 2014-23 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రకటన. ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలు ఎంపిక. ఏకాభిప్రాయంతోనే అవార్డుల నిర్ణయం ప్రకటించిన జ్యూరీ చైర్మన్ మురళీమోహన్. డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడా మార్కెట్. దేశంలోనే నెంబర్ 1 ఇంటిగ్రేటెడ్ మార్కెట్గా కోహెడా. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకే అందేలా చర్యలు తీసుకోవాలి. ఆర్జే వెంచర్స్ పేరుతో జనాలనెత్తిన కుచ్చుటోపీ. 270 కోట్లకు పైగా. కంపెనీ అధినేతలు భాస్కర్ చక్కా, సుధారాణి చక్కాల మాయాజాలం. కాళేశ్వరం నోటీసులపై సుదీర్ఘ చర్చ. మరోసారి కేసీఆర్తో భేటీ అయిన హరీష్ రావు. బీఆర్ఎస్ మునిగిపోయిన నావా. కేసీఆర్ కుటుంబంలో వాటాల పంచాయతీ మొదలైంది. ఆజ్ కీ బాత్. తెలుగు రాష్ట్రాలు ఋతుపవనాలు రానే వచ్చాయి. రైతన్నలు దుక్కు దిన్ని పంటలు నాటుకునేందుకు సిద్ధమవుతుండ్రు. నకిలీ విత్తనాలు అమ్మేందుకు నకిలీగాళ్లు కొంతమంది అధికారులు అండదండలతో, నాయకుల అండదండలతో మార్కెట్లో కాసుకొని కూసుండ్రు. ఓ రైతన్నలారా జరభద్రం. ప్రభుత్వం మారితే మన బతుకులు మారుతాయనుకున్నాంలే. నాణ్యమైన విత్తనాలు అందుతాయి అనుకోవడం మన భ్రమ. నాణ్యమైన విత్తనం వేస్తే తప్ప మనకు బ్రతుకు లేదు. ఏ ప్రభుత్వాలు మన తలరాతను మార్చవు. మన బ్రతుకు మనమే పూలబాట కావాలి. ఈ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళతో జరభద్రం రైతన్న జరభద్రం. సాక్షి. క్వాలిఫైయర్ 2కు ముంబై. జీడీపీ వృద్ధి 7.4%. ఆ విషసర్పాన్ని నలిపేస్తాం. ఉగ్రవాదం ఒక విషసర్పమని, అది మరోసారి మన వైపు తలెత్తి చూస్తే కాలితో నలిపి చంపేస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఎంఐటీ వేదిక నుంచి భారత సంతతికి చెందిన మేఘా వేమూరి అనే విద్యార్థిని కేంబ్రిడ్జ్లోని ఎంఐటీ గ్రాడ్యుయేషన్ వేదిక నుంచి పాలస్తీనాకు మద్దతు పలికారు. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్ష. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష పోస్ట్ గ్రాడ్యుయేట్ నీట్ పీజీ 2025ను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ముంచుకొస్తున్న ముప్పు. కర్బన ఉద్గారాలు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. గ్రేటర్లో వాహనాలు 85,22,284. 1,00,000 మందికి 1,00,000 వరకు. జూన్ 2న ప్రారంభం కానున్న రాజీవ్ యువ వికాసం. యువతకు స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సర్కారు కసరత్తు. తొలి విడత 1,00,000 లోపు యూనిట్లకు మంజూరు పత్రాలు. స్పెల్ బి విజేత హైదరాబాదీ. బడుల్లో టీచర్ల సర్దుబాటు. ప్రపంచ సుందరి ఎవరో తేలేది నేడే. తెలుగు సినిమాకు అవార్డుల బలగం. ఈ దఫా మొత్తం రేవంతే సీఎం. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. కూర్పు కుదిరినట్టేనా? పరికరాలు లేక ప్రాణ నష్టం.
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం బాధితురాలి ఆరోపణ